హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్ను పొన్ను వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. అంటే జనవరిలో నా బర్త్డే అండ్ టూ లేట్ అయిపోయింది, యాక్చువల్గా టూ లేజీ. సో మార్నింగ్ వచ్చేసి నేను మంచిగా కాఫీ తీసేసుకొని మంచిగా రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూసేయండి నా అవుట్ఫిట్. ఇదైతే బాగా హైదరాబాద్లోనే తీసుకున్నాడు నాకు అవుట్ఫిట్ అండ్ నాకైతే చాలా నచ్చింది, ఎల్లో అండ్ గోల్డిష్ కలర్. అండ్ తర్వాత మేము స్టార్ట్ అయిపోయి చర్చ్కి అయితే రీచ్ అయిపోయాము. చర్చ్లో లాస్ట్లో కూర్చున్నాము. నా ఫేస్ చూడండి సూపర్ పఫీగా ఉంది. అండ్ చర్చ్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మేము హైదరాబాద్లో యాక్చువల్గా చెప్పాలంటే ట్రాఫిక్ టూ మచ్, చాలా చాలా దారుణం. మార్నింగ్ స్టార్ట్ అయితే ఎప్పుడో ఈవినింగ్ ఇంటికి రీచ్ అయ్యేటట్టు ఉందన్నమాట. ఇంటికి రాగానే స్నాక్స్, నేను శాండీ షైనీ కూర్చొని కార్టూన్ చూస్తూ స్నాక్స్ తినేసాము. షైనీ శాండీ చూపిస్తున్నారనమాట కెమెరాకి తింటున్నామని. ఇలాగా అందరూ కలిపి చిన్న అరేంజ్మెంట్ చేసి బర్త్డే కేక్ పెట్టారనమాట. పెట్టారు కేక్ కటింగ్ అయిపోయింది. నేను ఒకదాన్ని కేక్ ప్లేట్లో వేసుకుని తినేసాను. బయట అందరం కబుర్లు చెప్పుకున్నాం చాలాసేపు. తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే బాగా మూవీ పెట్టాడు. మూవీ సరిగ్గా గుర్తులేదు కానీ మేమైతే అందరం కింద కూర్చొని హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము. శాండీ షైనీ చేయి కాలిపోతుందంట, వేడిగా ఉందంటున్నారు. అండ్ మేమైతే లంచ్ హ్యాపీగా అందరం కలిసి కూర్చొని తినేసాము. ఈవినింగ్ బాగా బయటకు తీసుకెళ్ళాడు మమ్మల్ని అందరినీ. ఇంటికి దగ్గరలో అంటే బండ్లగూడ జాగరికి దగ్గరలో ఉన్న ఒక మంచి ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ అనమాట, మంచి పార్క్ అని చెప్పొచ్చు. అండ్ వెళ్ళాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్లీ. సో వెళ్ళాము. వ్యూ ఫస్ట్ అయితే ఇలా ఉంది వే లోపలికి వెళ్ళడానికి. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఫుల్ మౌంటైన్ వ్యూ అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి అక్కడక్కడ ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు చూసినట్టు ఒక పులి కూర్చున్నట్టు ఆ స్టోన్ని అలా మౌల్డ్ చేశారు ఆ యానిమల్ షేప్లో. అండ్ వెళ్ళడానికి ఆ స్టేర్స్ చూడండి ఎలా ఉన్నాయో. యాక్చువల్గా కొంచెం పెద్దవాళ్ళని తీసుకెళ్తే కష్టమే వెళ్ళడం. సిమిలర్ టు గోల్కొండలా ఉంది యాక్చువల్లీ, మినీ గోల్కొండలా. బట్ ఓకే, యంగ్స్టర్స్ అయితే ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. బట్ సూపర్ ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ అనమాట. సో వెళ్ళే కొద్దీ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్, మంచి మంచి ట్రీస్ అండ్ ఫోటోషూట్కి అయితే ఇంకా బాగుంటుంది. సీనరీ అంతా చాలా చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి అక్కడక్కడ మంచి మంచి రాక్స్తో అండ్ సిట్టింగ్ ఉంది మంచిగా. అండ్ ఫోటో వ్యూ ఉంది. ఫ్యామిలీస్తో తీసుకోవడానికి, ఫ్రెండ్స్తో తీసుకోవడానికి మంచి స్పాట్ అనమాట ఇదొక. అండ్ లంచ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. శాండ్ రెడ్ కలర్ ఆక ఎప్పుడు చూడలేదా నువ్వు? ఆ లీఫ్ కొత్తగా చూసారంట వాళ్ళిద్దరూ, అది చెప్తున్నారు దానికోసం. అండ్ మేమైతే కిందకి రావడం స్టార్ట్ చేసాము. రాగానే అక్కడ ఒక చిన్న లేక్ లాగా కనిపించింది ఆ వాటర్ బాడీ. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సీనరీ యాక్చువల్లీ. పిల్లలైతే చిన్న చిన్న రాళ్ళు పట్టుకుని అందులో వేస్తూ డిస్టెన్స్ మెజర్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాగా ఆడుకున్నాం చాలాసేపు. అండ్ నేను కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. అంటే రూట్ మ్యాప్ వేశారు అక్కడ, చాలా ఎగ్జాటింగ్గా అనిపించింది యాక్చువల్లీ. రూట్ మ్యాప్ బట్టి మనము చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా చూసుకుంటూ నేను వస్తున్నాను. చూడండి అక్కడక్కడ చిన్న చిన్న బోర్డ్స్ కూడా పెట్టారు, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది యాక్చువల్లీ. అండ్ అమ్మ కూడా నా వెనకే వస్తుంది. నేను ఒక కొండ దగ్గర ఆగాను, అంటే ఒక చిన్న రాక్లా ఉంది, అక్కడ ఆగి ఫోటో తీసుకున్నాను. అండ్ పిల్లలు ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. ఈవినింగ్ ఇంటికి వచ్చేసి హ్యాపీగా